ఆదిలాబాద్ ఎన్సీసీ 32వ బెటాలియన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన వార్షిక శిక్షణ శిబిరంలో మంచి ప్రతిభ కనపరిచిన నిర్మల్ పట్టణంలోని కస్బా ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు పథకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు వాణి, అసోసియేషన్ ఎన్సీసీ అధికారి యాటకారి సాయనాథ్ తెలిపారు. క్యాంపు ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢపడటంతో పాటు నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం అలవరుతుందని తెలిపారు. 10 రోజుల క్యాంపులో భాగంగా నిర్వహించిన డ్రిల్, ఫిజికల్ శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాలకు చెందిన అక్షిత మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం, ద్వితీయ స్థానంలో నిలిచిన అలేఖ్య, అమూల్య సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్టిఫికెట్ల ప్రదానం చేసి వారిని శాలువాలతో సత్కరించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి 32వ తెలంగాణ బెటాలియన్ మొట్టమొదటి విడత ఎన్సీసీ జూనియర్ విభాగంలో నిర్వహించినటువంటి 10 రోజుల శిక్షణ కార్యక్రమానికి మా పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బా నుంచి వెళ్ళినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ అక్కడ బంగారు మరియు వెండి పథకాలు స్వీకరించడం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆ క్యాడెట్స్ని మరియు ఎన్సీసీ ఆఫీసర్ని అభినందించడం జరిగింది. సో వారందరికీ కూడా భవిష్యత్తులో మొన్న 27 నుంచి 6వ తారీఖు దాకా మన పాఠశాలల విద్యార్థులు ఎన్సీసీ క్యాంపు పోయారు. గుర్తున్నది అది. మరి ఆ క్యాంపుకు సంబంధించి గడిచిన 9 సంవత్సరాల్లో అప్పటి